ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి రాయల్ కార్ యాక్సెసరీస్ దగ్గర ఉన్నామండి. ఇది వచ్చేసి విజయవాడలో ఆంధ్ర హాస్పిటల్ పక్కన ఉంటుంది, నక్కల్ రోడ్డు దగ్గర. మనం ఇప్పుడు వచ్చేసి స్విఫ్ట్ కార్కి అనేది మోడిఫై చేయించడానికి ఇక్కడికి వచ్చామండి. ఈ కార్ వచ్చేసి నీలుస్ ఆర్ట్స్ ఆటోమొబైల్ ఛానల్ అనేది. మనమైతే దీన్ని పూర్తిగా టాప్ టు బాటమ్ మొత్తం షేప్ అంతా చేంజ్ చేయబోతున్నాం. దీనికి ఎట్లా అంటే మనం యాక్సెసరీస్ అనేది 45K అంటే 45,000 రూపాయల యాక్సెసరీస్ అయితే మనం ఇప్పుడు వేయించబోతున్నాం. పదండి ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళి విడివిడిగా దేని కాస్ట్ పడుతుందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లూమాక్స్ హెడ్ లైట్లు అండి. మొన్నటిదాకా వైట్ ఉండేది కదా, ఇప్పుడు మనం బ్లాక్ అయిపోతున్నాం. ఈ ఫాగ్ ల్యాంపులు వచ్చేసి కూడా లూమాక్స్ కంపెనీయే వేయటం జరుగుతుంది, ఎందుకంటే లైటింగ్ బాగుంటుందన్న ఆప్షన్తో. మనం ఇప్పుడైతే హెడ్ లైట్లు అయితే మార్చిపోతున్నాం కదండి, ఖచ్చితంగా అదైతే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అందుకనే మన వాళ్ళు వచ్చేసి బంపర్ అనేది ఓపెన్ చేస్తున్నారు. ఇదేంటిది? ఇది లాస్ట్ కెపాసిటర్. అది ఫైనల్లీ బంపర్ అయితే రిమూవ్ చేయడం జరిగిందండి. రిమూవ్ చేసిన తర్వాత కింద వచ్చేసి మనకు అక్కడ బీమ్కి హార్న్స్ అనేవి ప్లేస్ చేస్తున్నాం. హార్న్స్ అనేవి ప్లేస్ చేసిన తర్వాత మనం బంపర్ ఎట్లా ఓపెన్ చేస్తాం కానీ ఫాగ్ లైట్లు వేయబోతున్నాం. ఇదిగోండి పూర్తిగా ఇక్కడ హార్న్ ప్లేస్ అయ్యింది ఈ రెండు దగ్గర. తర్వాత వచ్చేసి మనం హెడ్ లైట్ అనేది వెళుతుందో లేదో చెకింగ్ అనేది చేసుకున్నాం ఆల్రెడీ. ఇదిగోండి ఒకసారి హార్న్ కొట్టు. ఓకే ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇటువైపు అయితే మనం హెడ్ లైట్ అనేది చెకింగ్ చేసుకోవడం జరిగింది కదా, ప్లేస్ చేసుకుంటున్నాం. అటువైపు వచ్చేసి మనం ఇప్పుడు ఉపదేస్తున్నాడు మనోడు. చూడండి అదిగోండి ఇది వచ్చేసి బిగిస్తున్నాడు. అది బిఫోర్ ఆఫ్టర్ కోసం అని చెప్పి నేను చేయమన్నాను. మీరు హెడ్ లైట్ చూసారు కదండి, కింద వచ్చేసి ఫాగ్ లైట్ అయితే ఇది లూమాక్స్ కంపెనీ అండి. దీన్ని మనం అక్కడ ప్లేస్ చేయడం జరిగింది. చూడండి అటువైపు ఏమో ఇంకా వేస్తున్నాడు మనోడు ఫాగ్ లైటు. బంపర్ అయితే పూర్తిగా బిగించుకోవడం జరిగిందండి. ఇప్పుడు మనం బంపర్ గార్డ్ వేస్తున్నాం కదా, గార్డ్ ఏమో కింద మనం దీన్ని చాయిస్కి అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇదిగోండి బంపర్ ఇంకోటి ఈ చివరి నా చివరి దాకా వస్తుంది మీకు. ఇది వచ్చేసి ఆటోగ్రాఫిక్స్ అండి. మనం సైడ్ డోర్స్కి అనేది వేయబోతున్నాము. మీరు పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, లాస్ట్ దాకా చూడండి. సైడ్ డోర్స్కి వస్తుందండి ఆటోగ్రాఫిక్స్ ఇది. ఇప్పుడైతే మన మేస్త్రి ఉన్నాడు కదండి, మన మేస్త్రి అయితే ఆటోగ్రాఫ్ సైడ్ డోర్స్కి ఎక్కడ ఎంత లెంత్లో లాగాలి, కిందకి పైకి కాకుండా ఎగ్జాక్ట్గా అయితే చూస్ చేసుకోవడం జరుగుతుంది. చూడండి ఇదిగోండి ఈ బార్ అండ్ ఆ బార్కి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇటువైపు ఇంకో పని జరుగుతుందండి. ఫ్రంట్ బంపర్ గార్డ్ అనేది వేయటం జరుగుతుంది ఆల్రెడీ. ఇప్పుడు బండి ఫిల్మ్ వేస్తున్నారండి. బండి ఫిల్మ్ వేసేటప్పుడు మనకి ఎటువంటి డాట్స్ అనేవి కూడా ఉండకూడదు. మన బండి ఏంటంటే రైన్లో బాగా తిరిగింది కదా, రైన్స్ తర్వాత ఇప్పుడు వైజాగ్లో కదండి మ్యాక్సిమం డ్రాప్స్ అన్నీ పడతాయి అనే ఉద్దేశంతో మనం అయితే స్ప్రే కొని ఆ స్ప్రే అయితే దీనికి వేయటం జరిగింది. ఇది వచ్చి విస్తా కంపెనీ అండి, రైన్ ప్రూఫ్, నీట్గా మర్చలేమంటే పోతుంది. మొత్తానికి ఫ్రంట్ బంపర్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగిందని. ఇన్స్టాల్ చేసిన తర్వాత దానికి ఉన్న సీల్ అయితే మనోడైతే బాగా ఇప్పడం జరుగుతుంది నీట్గా. అదే చాక్తో కోసారా అని చెప్పాను అప్పటికి. ఫైనలీ బంపర్ అయితే బిగించేశారండి. బిగించేసిన తర్వాత దాని టెస్ట్ అనేది మేము చేస్తున్నాం. కొద్దిగా కిందకి పైకి అంటే అది లూజ్గా ఉందా టైట్ ఉందా అనే ఉద్దేశంతో మేము చేయబోతున్నాం. ఇందాక కార్ ఆటోగ్రాఫిక్స్ కోసం అయితే ఏదైతే మనం లెంత్ అనేది చూసుకున్నామో ఇప్పుడు దాన్ని క్లీన్ చేయడం కోసం ముందు డోర్ని అయితే క్లీన్ చేశారు. డోర్ని క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ అనేది స్ప్రే కొట్టుకున్నారు. స్ప్రే కొట్టుకున్న తర్వాత వచ్చేసి మొత్తం అంటించుకున్నారండి. దీనికైతే ఖచ్చితంగా వాటర్ కొట్టాలని అన్నారు. వాటర్ కొట్టిన తర్వాత వచ్చేసి నీట్గా నిదానంగా లైట్గా లాక్కుంటున్నారు. మీకు పూర్తిగా చూపిస్తాను చూడండి. ఫైనల్లీ గ్రాఫిక్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగిందండి. ఇన్స్టాల్ జరిగిన తర్వాత ఇది నిదానంగా అయితే లాగాలి. స్పీడ్గా లాగితే గ్రాఫిక్ కంటెంట్ అనేది ఊడిపోతుంది. ఎందుకంటే ఇది మ్యాక్సిమం అంతా పేపరే కాబట్టి మీకు అనేది ఊడిపోతుంది. నిదానంగా చేసుకొని లాగాలి. ఇదండి ఫైనల్ రిజల్ట్ అయితే మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి చూడండి ఎంత నిదానంగా నిధులు అవుతున్నారో మీరు చూడండి ఒకసారి. ఇప్పుడైతే మనం లైట్లకి డిఆర్ఎల్ అనేది ఇన్స్టాల్ చేయబోతున్నామండి. దాని వైరింగ్ కోసం అని చెప్పి లోపల పెట్టి లాక్కుంటున్నాడు వైరింగ్ మొత్తం. అక్కడ మన హెడ్ లైట్ పైన వస్తుందండి. అదేంటంటే వైట్ ఎల్లో రెండు మిక్స్డ్గా వస్తుంది. ఇది మీకు ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను వివరంగా నీకు చూపిస్తాను చూడండి.
ఇదిగోండి ఫైనల్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. అది అక్కడ గమ్ ఉంటుంది 3M టేపు, ఆ టేప్ అనేది రిమూవ్ చేసిన తర్వాత నీట్గా అనేది చేసుకోవాలి. దాని రిజల్ట్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇన్స్టాల్ చేసింది చూడండి, ఇదేంటి రిజల్ట్. వైరింగ్ అనేది నీట్గా చేసుకుంటున్నారు మన వాళ్ళు. ఇప్పుడు వచ్చేది మనం లోపల గ్లాస్ ఉంటుంది కదండి, గ్లాస్ ఫిల్మ్ అనేది వేయటం జరుగుతుంది. ఎందుకంటే మనకు నైట్ టైము ఆపోజిట్ వెహికల్ కాంతి అనేది మనకి తగలకుండా, మనం స్ట్రెయిన్ అవ్వకుండా వేయటం జరుగుతుంది. ముందైతే క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి సీట్ కవర్స్ అండి. సీట్ కవర్స్ ఇవి టర్కిష్ లెదర్ అంటారండి దీన్ని. ఈ టర్కిష్ లెదర్ అయితే మనకి 6500 చెప్పడం జరిగింది. ఇది అనేది ఇప్పుడు మనకి ఇన్స్టాల్ చేస్తున్నాము. ఫిట్టింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఫ్రెండ్స్, ఫిట్టింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా. ఫైనల్లీ లోపల అయితే ఇప్పుడు మనకి గ్లాస్ ఫిల్మ్ అనేది అయితే ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అది ఒక ఎయిర్ డాట్ కూడా ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనకి అది ఆ డాట్ ఫామ్ అవ్వకుండా జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్. ముందైతే హీట్ చేసుకోవడం జరిగింది దీన్ని. మనోడు ఇప్పుడైతే బ్యాక్ బంపర్ ఏదైతే బంపర్ గార్డ్ ఉందో ఆ గార్డ్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నారు చూడండి. ఇదిగోండి మొత్తం ఫైనల్కి ఇన్స్టాల్ అయిపోయింది చూడండి. ఇదిగోండి దీన్ని ఇప్పుడు మనం ఎక్కి తొక్కదాం, ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఇదేనండి. ఇప్పుడు మనం బంపర్ గార్డ్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం కదండి. ఈ కంపెనీ బ్రాండ్ లోగో ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇది వచ్చి ఎంటెక్ కంపెనీ అండి. దీని ప్రైస్ వచ్చి మీకు వీడియో లాస్ట్లో డీటెయిల్గా ఇస్తాను. తర్వాత కింద లింక్లో కూడా వాళ్ళ నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి ఎంటెక్ అండి, నెంబర్ 1 కంపెనీ అండి. ఇది వచ్చేసి డోర్స్ వైజర్స్ అంటారండి, కానీ యాక్చువల్గా దీని నేమ్ ఏంటంటే రైన్ వైజర్స్ అండి. మనకి వర్షం నుంచి తర్వాత ఎండ నుంచి కాపాడుతుంది. ఇదిగోండి మనోడైతే ఇక్కడ ప్లేస్ చేసుకోవడం జరిగింది. ఇదేంటంటే ఒకే లెంత్లో వేసుకోవాలండి, ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ మెథడ్తో మ్యాచింగ్తో వేసుకోవాలి. మనం వచ్చేసేమో క్రోమ్ బీడింగ్ వేయించుకుంటున్నాం. క్రోమ్ బీడింగ్ అయితే కొద్ది లుక్ వస్తుందనే ఉద్దేశంతోనే మనం వేయించుకోవడం జరుగుతుందండి. చూడండి దీని ప్రైజ్ లిస్ట్ వచ్చి కింద నేను లింక్ ఇస్తానండి, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. తర్వాత ప్రైజ్ ఎంత ఏది పడింది అనేది మీకు చివరిలో కింద PDF ఫార్మాట్ అనేది నేను షేర్ చేస్తానండి చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం క్రోము సైడ్ మిర్రర్స్కి ఏదైతే ఉందో అది అందం కోసం, తర్వాత దాని పెయింట్ ప్రొడక్షన్ కోసం, తర్వాత మనం ఏదైతే బంపర్ కలర్ కోసం అని చెప్పి వేయటం జరిగిందండి. అది అయిపోయింది. ఇప్పుడు ఇదైతే వేస్తున్నారు చూడండి. దీనికి దానికి డిఫరెన్స్ చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి దీనికి దానికి డిఫరెన్స్ అనేది మీరు చూడండి. ఇదేమో అటువైపు ఇన్స్టాల్ చేసుకోవాలి. అదిగోండి దీనికి 3M టేప్ అనేది రావడం జరుగుతుంది. ఇది అది ఎడిక్టివ్ అనేది దానికి ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. అదిగోండి అంతే, జస్ట్ అలా ప్లేస్ చేసుకున్న తర్వాత దాన్ని గట్టిగా అనేది ఆడాలి. చూడండి డిఫరెన్స్ మీరే చూడండి. బంపర్ లైట్లని ఇన్స్టాల్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇన్స్టాల్ లైటింగ్ అనేది మీకు స్పెషల్ ఏంటో చూపిపోతున్నాను. ఇది మనం లాంగ్ రైడ్కి వెళ్ళినప్పుడు ఎల్లో లైటు, ఇది వచ్చి LED లైట్ కదండి. ఎల్లో లైట్ ప్లస్ వైట్ లైట్, ఇందులో 2 లైట్లు అవైలబిలిటీ ఉంటాయి. ఈ వైట్ లైట్ అనేది బాగా హై కాంతి కదా, ఎదట బలాల మీద పడకూడదు. తర్వాత మనం మెట్ రోడ్లోనూ సిమెంట్ రోడ్లో వెళ్ళేటప్పుడు మనకి హైవేల మీద ఈ ఫాగ్ లైట్ అనేది ఎల్లో కలర్ లైటింగ్, ఇందులో మనం మెయిన్ ఈ లైటింగ్ వేపించుకున్న కారణమే ఇదండి. చూడండి ఎంత బాగుందో చూడండి. సరికొత్త ఫైనలీ మార్నింగ్ అయిందండి. బండి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం దీనికి హెడ్ లైట్ వేసుకున్నాం కదా. హెడ్ లైట్ తర్వాత క్రోము, తర్వాత సైడు దీని క్రోము, తర్వాత ఈ డోర్ హ్యాండిల్ క్రోము, తర్వాత ఆటోగ్రాఫిక్ ఇదిగోండి దీనికి, తర్వాత లోపల దీనికి ఫిల్మ్ అనేది ఇదిగోండి బ్యాక్ లైట్ క్రోము, ఇదిగోండి బంపర్ ఒకటి, బ్యాక్ మనకి ఇది ఒకటి, ఇదిగోండి సైడ్ డోర్స్కి డోర్ గార్డులు ఒకటి మొత్తం ఇన్స్టాల్ చేయడం జరిగింది. లోపల వచ్చేసి మనం ఇప్పుడు సీట్ కవర్స్ అండి. ఇది వచ్చేసి టర్కీ సీట్ కవర్ ఇందాక కుట్టారు కదండి. బిఫోర్ వైట్ అండి, అంతగా కంపెనీ వాడు ఇచ్చిన ఐటమే కాబట్టి అంతగా బాగాలేదు. తర్వాత ఇది మన దగ్గరుండి చేయించుకోవడం జరిగింది. ఇదిగోండి దగ్గరుండి అయితే మేము చేయించుకున్నాము. ఆ 2 సీట్లు అయినా మాకు బ్యాక్ ఫ్రీగా ఇచ్చాడు. ఇదనేది మనకి మట్టి అది పడకుండా ఫ్లోర్ మ్యాట్ అండి. అది మట్టి అనేది పడకుండా మనకి ఫుట్ మ్యాట్ సారీ. ఇదిగోండి బండి మొత్తం అవతారం ఒకసారి చూడండి.
వాళ్ళ కంపెనీ లోగో అండి రేస్. కింద వచ్చేసి ఎంటెక్ కార్ బంపర్. ఇప్పుడైతే మనకి లైట్ ఎందుకు ఉపదిస్తున్నారన్న డౌట్ మీకు రావచ్చు, కరెక్టే. లోపల ఏంటంటే మనం ఇప్పుడు దానికి బ్లింకర్ లైట్లు ఇన్స్టాల్ చేయబోతున్నాం. అది నెక్స్ట్ వీడియోలో ఎలా ఇన్స్టాల్ చేస్తున్నారు ఏంటనేది. మణికంఠ నారాయణ గారు, ఇప్పుడు వచ్చి మీరు నీలిస్ ఆటోమొబైల్ అనేది మోడిఫై అయితే చేశారు కదా వెహికల్. ఇప్పుడు మీ ద్వారా ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. మీకు ఎట్లా అనిపించింది అన్న? యాక్చువల్గా ఏంటంటే బ్రదర్, ఇదివరకు అయితే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోడిఫికేషన్ అయితే ఇక్కడ చేయించారు అనమాట. వెరీ బడ్జెట్ ప్రైస్లో అయితే చేశారు. సో బడ్జెట్ మొదలు పక్కన పెడితే అసలు బుల్లెట్ని పోల్చుకోలేని రీతిలో అయితే ఒక క్లాసిక్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ లుక్తో అయితే తీసుకొని వచ్చారు నారాయణ గారు. సో అదేవిధంగా కార్కి ఆండ్రాయిడ్ ఏదైతే వేసానో అది వేసిన తర్వాత ఆయన కాల్ చేశారనమాట. సో మన దగ్గర అయితే 8,000కి ఇస్తామండి అని చెప్పేసి అన్నారు. అయితే మిగతా మోడిఫికేషన్ అంతా కూడా మీ దగ్గర చేస్తాను, నాకు బడ్జెట్లో ఏమైనా డిస్కౌంట్ ఇస్తారనేసి అంటే మొదటి డిస్కౌంట్స్ అయితే అస్సలు ఉండవండి. కానీ నాకు పడిన రేట్కి అయితే వేస్తాను, అందరికి ఎలాగేస్తాను మీకు అదే ప్రైస్కి అయితే వేస్తాను. సో మీకు ఏ ప్రైస్కి అయితే వేసానో ఆ ప్రైస్ అయితే మీరు చెప్పొచ్చు, అదే ప్రైస్కి అందరికి కూడా వేస్తానండి. సో స్పెషల్ డిస్కౌంట్స్ అయితే నా దగ్గర ఉండవని చెప్పేసి ఆయన అయితే అన్నారు. ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ అయితే మన కార్కి అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి నారాయణ గారు, నిజంగా గ్రేట్ జాబ్. ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు లక్ష్మణ్ మోటార్ బ్లాగ్స్. జై హింద్.